నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకేందుకు అనుకున్న సమయం కంటే 2 రోజులు ఆలస్యం కానుంది. వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసినట్లుగా ఈ నెల 5న కాకుండా 7 తర్వాతే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగానే నైరుతి రుతుపవనాలు సకాలంలోనే కేరళను తాకాయి. ఈ నెల 5 నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉన్న మరో 2-3 రోజులు ఆలస్యం కావచ్చని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ఈ నెల 7 తర్వాతే తొలకరి వర్షాలు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి కర్ణాటకకు పరిమితమైన వర్షాలు సోమవారం సాయంత్రానికి రాయలసీమకు విస్తరిస్తాయి. ఆ తర్వాత ఉత్తర దిశకు కదిలి 2 నుంచి 3 రోజుల్లో రాష్ట్రమంతటా వ్యాప్తి చెందుతాయి. ముందుగా జూన్ మొదటి వారానికి వర్షాలు పడతాయని అంచనా వేసినప్పటికీ ప్రస్తుతం అలాంటి వాతావరణమే లేదు. నైరుతి వస్తుందంటే 1-2 రోజుల ముందు నుంచే సాధారణ పగటి ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలు తగ్గాలి. అయితే ప్రస్తుతం వాతావరణం అందుకు అనుకూలంగా లేదు. శనివారం సైతం అనేక జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. సాధారణం కన్నా 2.5 డిగ్రీలు అదనంగా పెరిగాయి. ఆ పరిస్థితి రుతుపవనాలు రాకకు సంకేతం కాదని వాతావరణ శాఖ భావిస్తోంది. వాస్తవానికి గత నెల 30 నాటికి కేరళను తాకిన రుతుపవనాలు వేగంగా విస్తరిస్తే ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురుస్తూ ఉండాలి. రుతుపవనాలు కదలికలు మందగించాయి. ప్రస్తుతం విదర్భ నుంచి తెలంగాణ, కోస్తా మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఆ ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు రాకకు ముందు ఇలాంటి వర్షాలు సహజమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా రాయలసీమలో రుతుపవనాలు విస్తరించిన తరువాత వాటి వేగాన్ని బట్టి రాష్ట్రంలో ఎప్పటిలోగా ప్రవేశిస్తాయనేది తేలుతుంది. హైదరాబాద్లో ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లగా మారింది. కొత్తపేట, చాదర్ఘాట్, మలక్పేట, దిల్సుఖ్ నగర్, చంపాపేట, సైదాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్, మేడిపల్లి, ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. చాలాసేపు విద్యుత్ సరఫరా నిలిపేశారు. ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో మోస్తరుగా వర్షం పడింది. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై వర్షం నీరు నిలవగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.